ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ఎంతో మందిని చూసాం. పురుషుడితో సమానంగా దివి నుంచి భువి నుంచి దివికెగిస్తున్నటువంటి ఈ రోజుల్లో రాజకీయాల్లోకి మహిళ ప్రవేశం ఎలా ఉంది? మహిళల్ని ముందు పెడుతూ పురుషాధిక్యమైనటువంటి సమాజంలోనే మనం ఇంకా ఉన్నామా? ఈ పురుషాధిక్యత ఉంటూ అంటే మహిళ వెనక ఉండి నడిపించేటువంటి పరిస్థితి కాదు, స్వయంగా తానే మహిళ ఎలక్షన్లో నిలబడితే మహిళ పేరు చెప్పుకొని భర్త ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి రోజుల్ని మనం చూస్తున్నాం. అలాంటి వాటన్నిటికీ చరమగీతం పాడాలనేటువంటి ఉద్దేశంతో బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ బీసీ రాజకీయ మహిళా రిజర్వేషన్ వేదికను ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని మనం కులంకుషంగా చర్చించడం కోసం మనతో పాటు దాసోజు లలిత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే తమ్ముడు. అక్క అంటే ముందుగా ఈ 6-9 న్యూస్ ఛానల్కి, భానుప్రసాద్కి, సోమన్నకి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే అక్క ఎన్నో మహిళా సంఘాలు, ఎన్నో రాజకీయ రిజర్వేషన్లు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ మీరు ప్రత్యేకంగా మళ్ళీ కొత్తదాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ముందుగా ఈ 6-9 న్యూస్ ఛానల్కి, భానుప్రసాద్ తమ్ముడు భానుప్రసాద్కు, సోమన్నకి బీసీ రిజర్వేషన్ వేదిక నుంచి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, రాజకీయ రిజర్వేషన్ వేదిక ఏర్పాటు చేయడానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ఎజెండా మాత్రం ఒకటే. అదేంటి అంటే, పోయిన సంవత్సరం సెప్టెంబర్ 21, 2023 సంవత్సరంలో పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసిర్రు. పాలకపక్షాలు, ప్రతిపక్షాలు కలిసి ఆ బిల్లును పాస్ చేసినాయి. ఆ పాస్ చేసినందుకు సంతోషమే. నారీ శక్తి పేరుతోటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ప్రతిపాదన తీసుకొచ్చింది. అది అమలు చేసిర్రు, పార్లమెంట్లో అమలు చేసిర్రు. అయితే అందులో బీసీ మహిళా కోటా లేకుండా అమలు చేసిర్రు. మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక ఏర్పాటు చేయడం కోసం అనేక కారణాలు ఉన్నాయి, అనేక అంశాలు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదలు ఎత్తుకోవాల్సిన అంశం మాత్రం బీసీ మహిళ రాజకీయాలలో రిజర్వేషన్, బీసీ మహిళా కోటా కోసం మాత్రమే ఈ వేదిక ఏర్పడింది. ఇంకా అనేక విషయాలు అనేక సందర్భాలలో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రిజర్వేషన్ కోసం, ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ కోసమే ఎందుకు కేవలం మాట్లాడాలి అని అంటే, సెప్టెంబర్ 21వ తారీఖు 2023 సంవత్సరంలో పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లు 33% మహిళా హిందూ కోడ్ బిల్లు ఒకటి ఆమోదం తెలిపినటువంటి సందర్భం ఒకటి ఉంది. అయితే బీసీల అది ఎట్లా అంటే, మహిళా నారీ శక్తుల పేరుతోటి 33% రిజర్వేషన్ను బిల్లు పాస్ చేయడం సంతోషమే. కానీ అందులో ఏ మహిళలకు ఎంత వాటా అని తేల్చకుండా, అందులో బీసీల వాటా చెప్పకుండా, కేంద్రంలో ఓబీసీలు, రాష్ట్రంలో వచ్చేసరికి ఎంబీసీలు, మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీల మహిళల జనాభా లెక్కలు చెప్పకుండా, తర్వాత వీళ్ళ కోటా గురించి మాట్లాడకుండా ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. ఆ పాస్ చేయడం వరకే కాదు, నియోజకవర్గాల తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల నియోజకవర్గాలలో వాటి కేటాయింపులు ఒకటి జరుపుతారు అని చెప్పి అట్లాంటిది ఒకటి మనం విన్నాం. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 33% రిజర్వేషన్ల కారణంగానే, అంటే ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మీరు మహిళల్ని ఐక్యం చేయాలని చూస్తున్నారా, లేకుంటే గతంలో కూడా పోరాటాలు మహిళల కోసం ఏమైనా చేశారా? మహిళల కోసం అనేక పోరాటాలు గతంలో ఉన్నాయి, తదుపరి కూడా చేయవలసిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా రాజ్యం వీరభోజ్యం అయినప్పుడు, రాజ్యంలో మన వాళ్ళు లేనప్పుడు, చట్టసభలలో మహిళలు లేనప్పుడు, అందులో ఏ జాతి అయితే అది అంతరించిపోతుందో, ఏ జాతి అయితే కనుమరుగైపోతుందో, ఆ జాతిలో ప్రాతినిధ్యం వహించే మహిళలకు అవకాశాలు దక్కితే ఆ జాతిని కాపాడుకోగలుగుతుంది, ఆ జాతులలో ఉన్న సంస్కృతిని కాపాడుకోగలుగుతుంది, అందులో ఉన్న కళను, అందులో ఉన్న చేతి వృత్తుల కళలను కాపాడుకోగలుగుతుంది. తర్వాత ఈ దేశానికి ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థను సృష్టించేది ఈ బీసీ ఆడవాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా బీజేపీ చేస్తున్నటువంటి ఒక కుట్రను
మనం అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని అంటే అనిపించింది. వంటింటికే పరిమితం చేయాలి, మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఆ విధంగా చూస్తున్నారా అని మీరు అంటున్నారు కదా. అలాంటప్పుడు ఎన్నో మహిళా సంఘాలు ఉన్నాయి ఇప్పటికి. ఇప్పటికే మీరు స్థాపించక ముందే ఎన్నో మహిళా సంఘాలు లేకుంటే కుల సంఘాలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ మీరు ఏర్పాటు చేస్తున్నారు కదా, అంటే మీరు వాటికంటే సమర్థవంతంగా చేస్తారనా లేకపోతే మీ ఉద్దేశం ఏంటి అసలు? తప్పకుండా సమర్థవంతంగా చేస్తామనే ఆలోచనతోటే ముందుకు వచ్చినాం. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నప్పటికీ కూడా అరకురు అక్కడక్కడ కొన్ని పనులు చేస్తున్నారు. చేసే వారికి స్వాగతమే, చేయవలసిన బాధ్యత కూడా అందరికీ ఉంది. కానీ ఇవి మాట్లాడకపోవడం, వాళ్ళు పాలక వర్గాలకు అంటగాగి ఉంటున్నారు. అంటగాగి ఉండడం వల్ల వాళ్ళు ఇచ్చే కొన్ని పదవులు, నామినేటెడ్ పోస్టులు, లేకపోతే కొన్ని కార్పొరేషన్ పదవులు, ఫెడరేషన్ పదవులు అట్లాంటివి వస్తాయి. లేకపోతే అక్కడక్కడ కొన్ని బాధ్యతలు, అది పార్టీలలో కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ఆ బాధ్యతలను వాళ్ళు చూసుకుంటూ అక్కడ ఏ పార్టీలు, దేశంలో అయితే ప్రధాన పార్టీలు ఉన్నాయో ఆ ప్రధాన పార్టీలకు వీళ్ళు అనుకూలంగా ఉంటూ అది బానిసలుగా పనిచేస్తున్నట్లే అనిపిస్తుంటది. అది ప్రజల మాట. అంటే మీరు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదా, మీరు ఏర్పాటు మా వెనుక ఒక్క రాజకీయ పార్టీ లేదు. మేము మా వెనుక ప్రజలు ఉన్నారు, ప్రజలు నడుపుతున్నారు. ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల గురించి ప్రజలకు మనం చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజలలో నేను ఒక్కదాన్నిగా అందరం కూడా చర్చించవలసిన అవసరం ఉంది. ప్రజలకు ఎలక్షన్ సమయాలలో ఓట్ల సమయం వచ్చినప్పుడు, ఓట్ల పండుగలు వచ్చినప్పుడు 1000కో 500కో వాళ్ళతో ఓట్లు వేయించుకొని 78 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ, మనము ఓటు బ్యాంకులం కాదు, మనకు హక్కులు ఉన్నాయి, మనం రాజ్యాంగంలో మన కోసం పొందుపరిచేటువంటి హక్కులను వినియోగించుకోవాలి, మనం కూడా అధికారాలలోకి రావాలి, స్థానిక సంస్థలలో పోటీ చేయాలి, సర్పంచులుగా రావాలి, ఉప సర్పంచులుగా రావాలి, తర్వాత ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మనం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థకు మనం చేరాలి, మనం చదువుకోవాలి. వృత్తులు చేస్తేనే సరిపోదు, వృత్తి ద్వారా మనము పాలక వర్గాలకు ఆదాయ వనరుగా మారినటువంటి సందర్భం. ఈ ఆదాయం ఎవరి చేతులకు పోతుంది? మనం ఎందుకు పేదవాళ్ళుగా మారుతున్నాం? 3 రూపాయలకున్న కిలో బియ్యం ఇవాళ 1 రూపాయికి ఎందుకు ఆ పథకాల పేరుతోటి మనల్ని వంచనకు గురి చేస్తున్నారు అనే అట్లాంటి సందర్భాలని ప్రజలకు అర్థమయ్యే రీతిగా మనకంటే మేధావులు, తర్వాత మేధావులు, రచయితలు, రకరకాల ఉద్యమకారుల కంటే కూడా ప్రజలకు సోయి ఉంది. కానీ ఈ గంప గుర్తుదారిగా ఉన్నటువంటి ఒక దళారీ వ్యవస్థ ఎలక్షన్ సమయాలలో పనిచేస్తుంది. అవి కుల సంఘాల పేరిట ఉన్నాయి. తర్వాత ఒక దళారీ వ్యవస్థ ఒకటి ఏర్పాటై మనల్ని ప్రజలకు పాలకులకు మధ్య ఈ వారధి అనేది ఒకటి తెగిపోవాలి. ప్రజలే పాలకులు అయితే ఇట్లాంటిది పోతుంది. మన మహిళలుగా ప్రజల్లోకి వెళ్ళి చెయ్యాలి అని అంటే మీ వెనకాల ఎవరున్నారు? అంటే ఒక పురుష ఆధిక్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా, లేకపోతే రాజకీయ శక్తి అంటే ఏది లేదని చెప్పేశారు. కానీ మీకంటూ మీరు మహిళలు కదా, చేయగలరా? తప్పకుండా. మా వెనుక ఆధిపత్యాలు కలిగిన, భావజాలం కలిగిన వ్యక్తులు ఎవరూ లేరు. తర్వాత చాకలి మంగలి పనులు చేసుకునే మంత్రసానులు, చాకలి తల్లులు, మేదరి తట్టలల్లే తల్లులు, తర్వాత వడ్డెరి పనులకు వెళ్ళే తల్లులు, ఇట్లా అనేక మంది వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు ప్రజలు ఉన్నారు, వీళ్ళు ప్రజాప్రతినిధులు. ఇది మొన్న ఆగస్టు 24వ తేదీన ఈ వేదిక ఏర్పడింది. ఈ వేదిక ఏర్పడిన రోజున అక్కడికి ఖమ్మం జిల్లా నుంచి భద్రు నాయక్ అన్న ఒక అన్న హాజరైన సభకి. అక్కడ మనం తీసుకున్న నిర్ణయాలకు, మన ఆలోచన పద్ధతులు నచ్చి ఈ మహిళలకు మనం సహకారం అందించాలన్న ఆలోచనతోటి భద్రు నాయక్ అన్న లాంటి వాళ్ళు కూడా ఖమ్మం జిల్లాలో వెంటనే మొన్నైతే ఆగస్టు 24 కదా, 2-3 వారం 10 రోజుల వ్యవధిలో ఖమ్మంలో ఏర్పాటు చేసిండు. ఖమ్మంలో జిల్లా శాఖను ఒకటి ఏర్పాటు చేసినాం. ఒక కన్వీనర్ వేసి 9-10 మంది కన్వీనర్లను వేసినాం. అక్కడ మొత్తం మహిళలు, ఎట్లాంటి మహిళలు అంటే గిరిజన మహిళలు, దళిత మాదిగ మహిళలు, మాల మహిళలు, చాకలి మంగళ మహిళలు, ఉత్పత్తి కులాల అందరూ, కమ్మరి, ఒడ్ల, చేనేత, వడ్డెర, కాదు వాళ్ళంతా కుల సంఘాల వాళ్ళు కాదు. జనం, ప్రజలు, ఉత్పత్తి కులాల వాళ్ళ తావులలో నుంచి, కుల వృత్తుల వాళ్ళ తావు తలాల నుంచి మన దగ్గరకు వచ్చి
మేము ఈ ఆలోచన నచ్చి మేము పనిచేస్తాం అన్నటువంటి సందర్భం. అట్లా ఒక ఖమ్మం జిల్లాలో కూడా ఒక సదస్సు జరిగింది. అక్కడ నుంచి ఇంకా కూడా మొత్తం జిల్లాలలో కూడా ఈ సభలు సదస్సులు నిర్వహించదలుచుకున్నాం. అంటే ఇప్పుడు ఈ బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక అనేది ఏర్పాటు చేసుకున్నారు కదా, ఉమ్. ఓన్లీ ఇందులో బీసీ లేనా లేకపోతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ లేదా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కులాలని కూడా మీరు కలుపుకుపోయి పనిచేసేటువంటి ఉద్దేశం ఉందా ఏంటి అసలు? బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక అనేది ఇది ఒక స్వతంత్ర వేదిక. ఈ వేదికలో వ్యక్తులు ఉంటారు, అనేక ప్రజా సంఘాలు ఉంటాయి. ఈ న్యాయమైన సామాజిక అంశమైనటువంటి ఈ మహిళలకు, బీసీ మహిళా కోటకు మద్దతు తెలిపే అందరూ ఇందులో పాలు పంచుకుంటారు. అందరూ కూడా కలిసి వస్తారు, కలిసి పనిచేయాలని కూడా కోరుకుంటున్నాం. బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక అంటారు, అంటే పేరేమో బీసీలు అని పెట్టారు. ఎస్సీలు ఎస్టీలు వీళ్ళంతా కూడా కలిసి వస్తారంటారు. వాళ్ళ పేరులోనే బీసీ అని ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు మీ దగ్గరికి? ఇక్కడ ఈ బహుజన జాతులన్నీ అందరికీ వివక్షలు ఉన్నాయి. మహిళ అనేసరికి అది ఆరో వర్ణంగా చూడబడుతుంది. మహిళలకు హక్కులు లేని చోట ఏ మహిళైనా తప్పకుండా కలిసి వస్తుంది. అందులో నిన్నటి ఖమ్మం సభ కూడా సాక్ష్యం. అక్కడ గిరిజన పుత్రికలు, తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరూ కూడా మన వేదికకు వచ్చినటువంటి సందర్భం. వాళ్ళు సంఘీభావంగా ఈ వేదికకు, అంటే ఇప్పుడు ఎస్సీలకి ఇప్పుడు దళిత సంఘాలు ఉన్నాయి, నెక్స్ట్ మైనార్టీలకి మైనార్టీ సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పురుషులతో సమానంగా మహిళల్ని కలుపుకొని వెళ్ళట్లేదా? వాళ్ళు వెళ్తున్నారు కొన్ని చోట్లల్లా. మహిళలకు ఏ సంఘంలో ఉన్న పురుష సంఘాల అంటే మగవాళ్ళు ఉన్న అనేక సంఘాలల్లో మహిళ మాత్రం వెనుక వరుసలో ఉంటుంది. అదేంటి 3-4 బహిరంగ సభలు జరిగితే చూసుకోండి, లేకపోతే చిన్న సభ చూసుకోండి, ప్రెస్ మీట్ చూసుకోండి, ఏదైనా చూసుకుంటే మహిళలల్లా అదేంటి రాజకీయ అది ఆ సంఘం నాయకుడు ఉంటాడు. అది వాళ్ళు వీళ్ళంతా మగవాళ్ళంతా కొంచెం ఫేసు అదేంటి వాల్యూ అని చెప్తూ కొంతమంది అందరు ముందర కూర్చుంటారు, వీళ్ళే మాట్లాడుతుంటారు. మహిళ మాత్రం వెనుక 4 లైన్లను, లేకపోతే వెనుక 2వ వరుస ఉంటే 7 చివరికి ఉంటారు. ఆమె వాయిస్ కూడా వినిపించినటువంటి సందర్భం. అవును, ఆధిపత్యంతో ఉన్నాయి కుల సంఘాలలో నాయకులలో కూడా ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన ఈ వేదికలో వచ్చేటువంటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఉన్నారా? మీ డిమాండ్లు ఏంటి అసలు? మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా ప్రశ్నించాలనుకుంటున్నారా? ఏంటి అసలు మీ ఉద్దేశం? తప్పకుండా ప్రశ్నించదలుచుకున్నాం. ప్రభుత్వాలను ప్రశ్నించడం తప్పనిసరిగా ఎప్పుడైనా ఉంటుంది. ఈ సంఘం తరపున అయినా ఉంటుంది, లేకపోతే రచయితగా కూడా ఇది ఉంటుంది, లేకపోతే ఉత్పత్తి కులాల చేతి వృత్తుల మహిళగా కూడా ఇట్లాంటి ప్రశ్నలు తప్పకుండా ఉంటాయి. ఏ ప్రభుత్వాలకు అంటగాగేది లేదు. చివరికి మన ప్రభుత్వాలు ఏర్పాటైన మన ప్రశ్న మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అయితే రేపు ఎలక్షన్లు అదేంటి 2029లో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తారు కదా. మొన్న కేవలం బిల్ పాస్ అయింది పార్లమెంట్లో. 33% ఉమెన్ మహిళా రిజర్వేషన్ 33% బిల్లు ఒకటి అమలు చేసిర్రు. కానీ దీన్ని మళ్ళీ ప్రజలలోకి తీసుకొచ్చే 29లో అమలు అవుతుంది. తర్వాత రాష్ట్రాల విభజన, నియోజకవర్గాల విభజన పేరుతో ఎవరికి ఎంత వాటా అనేది అప్పుడు చేస్తుంది. కానీ ఈ బీసీ మహిళలకు లేదనేది. అసలు బీసీ మహిళలకి మొత్తం బీసీలకే రిజర్వేషన్ లేదు. దేశంలో 140 కోట్ల జనాభాలో 85% 90% ఉన్న బీసీలకు మొత్తం లేదు. దేశంలో అత్యధిక జనాభా బీసీలు. ఈ 90% 85%కి మించే ఉంటారు. ఇంతకంటే అయితే తక్కువ అయితే ఉండరు బీసీల సంఖ్య. వీళ్ళకే జనాభా లెక్కలు లేవు మొత్తం బీసీలకు. అందులో మహిళల లెక్కలు తీయకుండా ఆ బిల్లును అమలు చేయడం సరైంది కాదు. 2029లో కేంద్రంలో అమలు చేస్తామంటుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 2028 నాటికి ఎలక్షన్లు ఇక్కడ పూర్తి అవుతాయి. మరైతే ఆ బిల్లు ఇక్కడ ఎట్లా వర్తిస్తుంది? రాష్ట్రాలకు ఎట్లా సరిపోతుంది? దక్షిణ భారతదేశంలో ఎన్నికలు 2028లో జరుగుతాయి. అక్కడ 2029లో మనము అమలు చేస్తామని చెప్తుంది బీజేపీ ప్రభుత్వం. మరి అప్పుడు ఇక్కడ అంటే మొత్తం బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది కదా ఈ విషయంలో. అట్లా ఈ సదస్సు ఒకటి ఏర్పాటు చేసుకున్నప్పుడు మహారాష్ట్ర నుంచి
ఆ, వాసంతి నలవాడే ఒక న్యాయవాదిని ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. ఆమె హైకోర్టు అడ్వకేట్. వారు కూడా ఇట్లాంటి విషయాలు చాలా ప్రస్తావించారు. ఏం ప్రస్తావించారంటే మహిళల గొంతుకు ఒకటి అవసరం, మహిళలకు ప్రాతినిధ్యం వహించేటువంటి స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు దాకా మహిళలకు అవకాశాలు కల్పించాలి. ఇట్లాంటి డిమాండ్స్ మేడం చెప్పిండ్రు. తర్వాత మేము కూడా ఇక్కడ నుంచి అనుకుంటున్నాం. మేము అనుకున్న తర్వాతనే కదా ఆమెని అతిథిగా ఎజెండా ఏంటి అసలు? మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మహిళల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ వేదిక విధంగా మీ ఎజెండా ఏం ఏర్పాటు చేసుకున్నారు? ఈ వేదిక బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక. ప్రస్తుతం ఈ వేదిక ఎజెండా రిజర్వేషన్ సాధించడమే. మహిళల రిజర్వేషన్ చట్టసభలలో 33% రిజర్వేషన్ సరిపోదు. తర్వాత అట్లే ఏ మహిళలకు ఎంత వాటా అని తేల్చకుండా, ఎస్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత, ఓసీలకు ఎంత, బీసీలకు ఎంత అనే వాటా తేల్చకుండా ఆ బిల్లు అమలు చేయడానికి వీల్లేదు. నారీ శక్తుల పేరుతోటి ఆ 33% చేస్తే మరి ఈ దేశంలో మెజారిటీ బీసీ ఆడవాళ్ళం, మేము నారీ శక్తులం కామా? మరి నారీ శక్తులం కనుక వారి పాలక వర్గాల దృష్టిలో మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నటువంటి సందర్భంలో మేము ఎత్తుకున్న ఎజెండా 60% మొత్తంగా కలిపి ఈ బిల్లును అమలు చేయాలని మా డిమాండ్. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మహిళలు మీతో పాటు కలిసి వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన కానీ పూర్తిగా లేదు కాబట్టి మేము వాళ్ళని ముందు పెట్టి మేమే పరిపాలిస్తున్నాం అనేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే పురుషాధిక్యపత్యం అనేది చేస్తున్నటువంటి సందర్భాలు. కానీ ఎంతవరకు మహిళలకు అవగాహన ఉంది, వాళ్ళు మేము కూడా పోటీ చేయాలనేటువంటి తత్వం ఎంతవరకు వచ్చింది మహిళలలో ఉంది చాలా. అదే ఇవాళకి వచ్చిన సో ఎంత మాత్రం కాదు. మన పాత తరాలలో కొంత ప్రాచీన కాలం వెనుకకు వెళ్తే మహిళా రాజ్యాలు ఉండేది, మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. ఇది కాకుండా ఈ దేశాన్ని అనేక దేశాలు పరిపాలన చేసినాయి. అందులో ఆర్యులు కూడా ఒక రాక, తర్వాత బ్రిటిష్ పాలకులు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ ఇట్లాంటి వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేసి వాళ్ళ దేశాల నుంచి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దిండ్రు. అట్లా హక్కులు కొంత కోల్పోయిన మాట, కొంత కాదు చాలా కోల్పోయిన మాట నిజమే. వీటిని కొత్తగా ఆవిష్కరించుకోవాలని చెప్తున్న సందర్భంలో సావిత్రిబాయి పూలే లాంటి, జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు మహనీయులు, వాళ్ళు ఆడవాళ్ళకు చదువు అవసరం, మనకు వీళ్ళు చదువుకుంటేనే బాగుపడతారు, ఆర్థిక వ్యవస్థ కూడా ఇక్కడ నుంచి వస్తుందని చెప్పిండ్రు ఆ మహనీయులు. తర్వాత ఇంకా బలమైన కారణాలు కూడా చెప్పాలంటే ఈ 33% హిందూ కోడ్ బిల్లు సరిపోదు. దీన్ని ఆ రోజులలోనే బీసీ మహిళల్ని కూడా వీళ్ళ కోటా కూడా చేర్చి 50% వరకు కూడా అమలు చేయాలని అనుకున్న. అంటే ఇప్పుడు 33% కంటే అధికంగా పెంచినప్పటికీ మహిళలు అంతగానం ఉన్నారా? అంటే మహిళలు ఏదైతే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఇచ్చేటువంటి పిలుపు ఏంటి మహిళలకి? ఉండరు ఎందుకు ఉండరు? అవకాశం వస్తే తప్పకుండా ఉంటారు. ఇవాళ ఆకాశంలో సగం భూమి మీద సగం అని అంటారు. ఆకాశంలో సగం భూమి మీద సగం కాదు. చట్టసభలలో మా వాటా మేమెంతో మాకంత వాటా కావాలి. ఆ వాటా ఎట్లా అనేది అంటే ఇప్పుడున్న కేంద్రంలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, నిన్న దాకా బీఎస్పీ పార్టీ కూడా ఉండే. ఈ పార్టీలలో నుంచి తర్వాత రాష్ట్రాలలో కూడా అన్ని పార్టీలు 50% మహిళలకు కల్పించాలి. నాయకులలో పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అన్ని చోట్లలో ఉన్న బానిస నాయకులుగా ఉండకండి. మన జాతుల్ని మనము బలోపేతం చేసుకొని, మనకు కావాల్సినటువంటి మేనిఫెస్టోను ఒకటి తయారు చేసుకొని, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు ఒక జేఏసీ ఒకటి ఏర్పాటు చేసుకొని, ఆ జేఏసీ తరఫున మన జనాభా లెక్కలు జరపవలసినటువంటి అవసరం ఉంది. ఆ జనాభా లెక్కలతో పాటు నియోజకవర్గాలలో ఏ కులాల సంఖ్య ఎంత ఉందో అసంఖ్యాకుల లెక్కను తేల్చి, అందులో బీసీ కులాలు అనేసరికి కొన్ని కులాలు మాత్రమే కాదు, ఇందులో మళ్ళీ సంచార జాతులు ఉన్నారు. దూదేకుల, సంతులు, ఫకీర్లు, అనేక మందితో కూడినటువంటి మెజారిటీ వ్యవస్థ ఇక్కడ ఉంది. ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రజలను అందరినీ కలుపుకొని మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. మనం ఒక 4-5 కులాలు ముందు వెళ్తే సరిపోదు.
ఎంబీసీ కులాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం కింద ఉన్న మన సంచార జాతుల చేయబట్టుకొని కూడా పైకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ సంచార జాతులు లేకపోతే ఇవాళ పైకి ఇప్పుడు ఇప్పుడు బీసీ కులాలు అంటున్న కొన్ని కొన్ని కులాలకు చరిత్రనే లేదు. వాళ్ళను కూడా మన హక్కును చేర్చుకొని అందరికీ కలిపి మనం మన రొట్టెను మనం అందరం సమానంగా పంచుకొని తుంచుకొని తినవలసినటువంటి సందర్భం ఇది. మన కోసం మనం పోరాడవలసినటువంటి అవసరం ఉంది. దేశంలో పాలక కులాలు ఉన్నాయి. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, అగ్రవర్ణ కులాలు కొన్ని ఉన్నాయి. అగ్రవర్ణ కులాలు ఏనాడైనా మాకు హక్కులు కావాలని ఎప్పుడు పోరాడాలి, వాళ్ళు రోడ్ల మీదకి రాలే. కానీ 78 సంవత్సరాల నుంచి మన జాతులు మాత్రమే పోరాడుతున్నాయి. 78 సంవత్సరాల నుంచి మన దేశం పేరు తెలియని వాళ్ళు ఉన్నారు. మన దేశం పేరు ఏంటో తెలియదు, మన మూలాలు ఏంటో, ఆ తర్వాత ఎందుకు ఎవరి కోసం ఎట్లా ఈ చేసిన కష్టం అంతా ఎక్కడ పోతుంది, మనకు రావాల్సిన హక్కులు ఏంటి అనేది కూడా తెలియని ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరికీ మనం అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ అవసరం ప్రజల కన్నా ఇప్పుడు ఏంటి, ఓటు బ్యాంకుని తీసుకుపోయి అగ్రకులాల దగ్గర తాకట్టు పెడుతున్నటువంటి వాళ్ళను మనము ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాంటి వాళ్ళు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 33% ఏదైతే మహిళలకి బిల్లుని కేటాయించారో అది మన రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటారా? రాష్ట్ర ప్రభుత్వాలకు ఇట్లాంటి బిల్లుల్ని అమలు చేసేటువంటి హక్కులు లేవు. నేను చదువుకున్నది, నేను విన్నది 368వ సవరణ ప్రకారం మన బిల్లును 60%కి 33తో పాటు బీసీ మహిళల కోటాను చేర్చి మనము కేంద్రమే అమలు చేస్తుంది. కేంద్రానికి మనం వెళ్ళగలిగే అంత ఇక్కడ సముదాయాన్ని అంటే మనుషుల నిన్న ఒకటి రాష్ట్ర హైదరాబాద్లో ఒక రాష్ట్ర సదస్సు జరిగింది, తర్వాత ఖమ్మంలో జరిగింది. ఇది ఇక్కడ అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లాలలో సభలు సదస్సులు పెట్టుకొని ఇంకా కొంత కార్యాచరణ రూపాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడగట్టుకొని తర్వాత ఇది ఒక తెలంగాణకు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా జరగవలసిన. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు వెళ్ళాలనుకుంటున్నారు? అవును, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాలనుకుంటున్నాం. కేంద్రాన్ని ప్రశ్నించాలనుకుంటున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి మా వ్యవస్థను మాకు ఏర్పాటు చేసుకునేటువంటి శక్తి ఉంది. మిమ్మల్ని అదేంటి 15% ఉన్న వాళ్ళు 84% రిజర్వేషన్ తినడానికి వీల్లేని పరిస్థితి కదా, అది సరైనది కాదు కదా. ఈ మొత్తం ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒకటి ఏర్పాటు చేసుకొని 10% రిజర్వేషన్ పొందుతున్నటువంటి అగ్ర కులాలను చూస్తున్నటువంటి సందర్భం కదా. వాళ్ళంతా పొందుతున్నప్పుడు మరి ఇంకా మనము ఇక్కడ ఇంకా పోరాటం మిగిలే ఉంది కదా, అవసరమే ఉంది కదా. ఇది ప్రభుత్వాలు చేస్తున్నారు. ఓట్లప్పుడేమో మేము కావాలి, అదేంటి ఏమంటారు, త్యాగాలు ఒకరి భోగాలు ఒకరి అన్న పద్ధతిలో కేంద్రం చేస్తుంది. కేంద్రానికి అసలు పాలకుడే ఆయనకు కుటుంబం లేని వ్యక్తి. ఆయనకు ఒకవేళ కుటుంబం ఉంటే నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తోటి వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళకు కూడా మనము హక్కులు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉండేదేమో. బహుశా కేంద్రానికి అది లేదు, ఆ సోయి లేదు. మనం కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక సంవత్సరం కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ బిల్లు కోసం ఎవరైనా మాట్లాడతారా, ఈ బిల్లు మీద ఎవరైనా పోరాటం చేస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాలు ఏమన్నా మాట్లాడతాయా, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు జాతీయ సంఘాలుగా మారిన సంఘాలు ఏమైనా మాట్లాడతాయా అని అనుకున్నాం, ఎదురు చూసినాం. కానీ ఎవరు మాట్లాడలేదు. ఈ బిల్లు పైన చర్చ రాలేదు, ఒక బహిరంగ సభ పెట్టలేదు, కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టినటువంటి సందర్భం ఉంది. అది మేము ఎదురు చూసినాం. చాలా ఏం మాట్లాడలేదు. ఎన్నో మహిళా సంఘాలు ఎవరి కింద పనిచేస్తున్నాయి, మళ్ళీ ఒక మగ సంఘాల కింద పనిచేస్తున్నాయి. మగవాళ్ళు కదా వాళ్ళు, మగవానికి ఏమకు, ఆడవాళ్ళు వస్తే అదేంటి వాళ్ళ సీటు కొద్దిగా పక్కకు జరిపి మళ్ళీ మా సీటు ఒకటి వేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బీసీ కుల సంఘ నాయకులకు కూడా ఆడవాళ్ళం వస్తే అది పేరుకు ఐలమ్మ జయంతి ఉత్సవాలలోనూ, వర్ధంతి ఉత్సవాలలోనూ, సంగేన లక్ష్మీబాయమ్మ ఉత్సవాలలోనూ, లేకపోతే అక్కడక్కడ అప్పుడప్పుడు పెళ్ళిళ్ళ తక్కువనో
వాళ్ళు మచ్చుకట్ల వాడుకుంటుంటారు. మాతృదినోత్సవ సందర్భాలలో మాట్లాడతారు తప్ప అవకాశాలలో మాత్రం ఇగో ఈ ఫలానా మహిళలు ఇట్లా ఉన్నారు, నా జాతులు ఇట్లా ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది, మా చెల్లెళ్ళకి హక్కులు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు ఏనాడు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఇంకా పైగా వాళ్ళు ఎక్కడ ఏ పార్టీ అదేంటి రాజ్యసభ సీట్లు ఇస్తానో లేకపోతే ఇంకొక అక్కడక్కడ అంటే వ్యక్తులుగా ఎదిగినటువంటి సందర్భం, స్వలాభాల కోసం అట్లా ఎదిగినట్టు ఇప్పటి జనానికి, ఇప్పుడు చదువుకున్న జనానికి, తర్వాత చదువుకోకపోయినా చూస్తున్నటువంటి జనానికి స్పష్టంగా అర్థమైంది. ఇవాళ 1-2 కులాలు ఎదిగినాయి, సంతోషమే. తోటి సోదరులు ఎదిగితే మాకు కూడా సంతోషమే. ఉమ్మడి కుటుంబం లాంటి వ్యవస్థలో జ్యేష్ఠ పాలు పొందుతున్నారు, పెద్ద పాలు పొందుతున్నారు, విశిష్ట స్థానంలో ఉంటున్నారు. కానీ మరి మిగతా సోదర ప్రేమ కరువైందని అనిపిస్తుంది. అట్లా ఇక అదేంటి కడుపు నిండిన వానికి ఆకలి అరుపులు ఉండవు. కడుపు నిండని పేగులు మోండ్ర పెడుతున్న సందర్భంలో తప్పకుండా మేమే మా హక్కుల కోసం మేము పేగుల కోసం గాండ్రించవలసినటువంటి ఒక సందర్భం ఏర్పడ్డది. అందులో ఏ మగ సంఘాలకి కూడా తీసుకోని విధంగా, అంటే మహిళ అయినంత మాత్రాన మేము మగవాళ్ళని కన్నా కూడా మేమే కదా, మగవాళ్ళని కన్నా మేము ఇల్లుని చూడు, ఇల్లాలను చూడు, ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచాం, మేము వ్యవస్థను ఎందుకు శుభ్రంగా ఉంచాం, మేము కనిపించి వాడిని సమాజానికి ఇచ్చినప్పుడు అదే మేము సమాజంలోకి వస్తే ఇంకింత బాగుంటుంది కదా. వాడు మాకు అదేమంటారు ఉపశాఖలు అన్నట్టుగా వాడు ఒక ఉపశాఖనే కదా. మేమే తల్లి వేరు లాంటి వాళ్ళం. మేము వస్తే మేము మాట్లాడితే మొదలు పెట్టడం సరే మన వాళ్ళే కదా అని అనుకుంటున్నటువంటి సందర్భంలో కొన్ని మన బిడ్డల్లాగా, మన తమ్ముళ్ళలాగా, మన అన్నల్లాగా, మన తండ్రులలాగా భావించిన వీళ్ళు మన గురించి మాట్లాడకపోవడం బాధాకరమైనటువంటిది. ఒకప్పుడు అసలు ఈ సంఘాల ఏర్పాటే మారోజు వీరన్న. ఈ సంఘాలు ఇవాళ మారోజు వీరన్న ఏర్పాటు చేసినటువంటి కులవర్గ పోరాటంలో కుల సంఘాలు ఉన్నాయి. డోల్ దెబ్బ, నగార, తుడుమోత ఇట్లాంటివి చాలా సంఘాలు వచ్చినాయి. ఆ సంఘాల పేరుతో దళారులు ఏర్పడ్డారు. నిజమైన ఒక కళ, వీరన్నది ఒక కళ. ఇండియా సంయుక్త రాష్ట్రాలలో ఏం చేయాలి, తర్వాత ఇక్కడ అదేంటి పరిశ్రమలు లేని ఈ దేశంలో మనం ఇక్కడ శ్రామికులం కాదు, ఇక్కడ ఉన్న ఈ యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీ అంటే ఒక పల్లెలో అదేంటి కులాలకు సంబంధించిన అది కమ్మరి దాయి ఉంటుంది, ఒడ్ల దాయి ఉంటుంది, గౌన్ల కళ్ళుకు సంబంధించిన కళ్ళు ఉంటుంది, కుమ్మరోళ్ళు ఉంటారు, తడకల మేదరోళ్ళు ఉంటారు, ఎరుకలు ఉంటారు, తర్వాత వడ్డేరు ఉంటారు. అన్ని కులాలు ఉన్న సమాహారమే కదా పల్లెలు, ఊర్లు కదా. చర్మకారులు ఉంటారు, నేతకారులు ఉంటారు, అందరూ ఉంటారు కదా. అది మొత్తం ఒక యూనివర్సిటీ. అది యూనివర్సిటీకి ఏం పరిశ్రమలు ఎప్పుడు ఇవ్వలే కదా, మిషనరీ లేదు కదా. మన పల్లెలలో ఏనాడైనా మిషనరీ వ్యవస్థను చూసిర్రా? కేవలం ఈరోజు వాళ్ళ అగ్రకులాల అభివృద్ధి కొరకు విదేశీ పెట్టుబడులకు వాళ్ళను పిలిచి అదేంటి కంపెనీలు ఐకియా ఫర్నిచరు ఇవాళ ఉన్న ప్రతి షోరూము పెట్టుబడిదారి వ్యవస్థను తీసుకొచ్చిందే ఈ అగ్రకుల పాలకులు. మరి ఈ పాలకులని మనం ఎందుకు నిందించాలి? మనం నిందించొద్దు కదా. నిందించొద్దా? నిందించాల్సిన అవసరము వాడు పాలన చేసి దోసుకుపోతున్నాడు. నిందించవలసిన అవసరం మనల్ని మనం నిందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే మనం ఓటేస్తున్నాం, మన 1000 రూపాయలకో కోటరకో అని ప్రజలు ఏదో మభ్య పెట్టి దళారు వ్యవస్థ తీసుకొస్తుంది. దళారు వ్యవస్థ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నిందించవలసిన అవసరం ఉంది, తప్పకుండా ఉంది. మా పాలన మేము చేసుకుంటాం, మీరెందుకు? మా రాతలు మేము రాసుకుంటాం, మీ అడ్మినిస్ట్రేషన్ మాకెందుకు? మేము కూడా అదేంటి సీరియల్ చూడము, అదేంటి ఈరోజు నిన్న మొన్నటి ముచ్చట కూడా మాట్లాడుకుందాం. ఇవాళ సీరియల్ చాలా మంది టీవీలకు అదేంటి ఆ టీవీ వ్యవస్థను నడిపేది ఎవరు? రామోజీరావు లాంటి వాడు తెలంగాణలో. మరి అది వాడేం చేస్తున్నాడు? వాడు భూములు రామోజీరావు ఏం చేస్తున్నాడు? భూములు మంచిగా అంత పెద్ద 4 ఊర్లను ముంచి 4 ఊర్ల చెరువులను మింగి అక్కడ రామోజీ ఫిలిం సిటీ ఒకటి కట్టిరు కదా. ఆ ఫిలిం సిటీలో అదేంటి మన వాళ్ళు కూలీలుగా పనిచేస్తున్నారు కదా. వాడు టీవీ ఛానళ్ళు పంపి వాడు భూములు తయారు చేసుకుంటున్నాడు, వాడు ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకుంటున్నాడు, మంత్రిగణాల యంత్రాంగాన్ని మొత్తం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకుంటున్నారు కదా. అది 1,00,000 నాగళ్లతో దున్నుతున్న సర్కార్ ఎక్కడ పోయింది? గేటు పక్కన ఉన్న గడ్డి కూడా వీకలేదు కదా.
మరి ఇది ప్రజలను అది ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసే పాలకులను మనం నిందించి మన సోయి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ప్రజలల్లో మనం కల్పించాలి. ప్రజలకు వాళ్ళకు ఆలోచన ఉంది, సమయం కూడా తక్కువ ఉంది ప్రజల దగ్గర. ఎందుకంటే రెక్కాడితేనే డొక్కాడే కులాలు, రెక్కాడితేనే నోటి దగ్గరికి బుక్క చేరేటువంటి కడుపు నిండేటువంటి అవసరం ఆ ప్రజలకు ఉంది. వాళ్ళకి వాళ్ళ పైన ఎవరో ఉన్నారు చేస్తారులే అని కొంత దళారీ వ్యవస్థ ఆ టైంలో పనిచేస్తున్న వ్యవస్థను తప్పకుండా ఖండించాల్సిన అవసరం మనకుంది. అంటే ఇప్పుడు ఈ బీసీ మహిళా రిజర్వేషన్ వేదిక ఏర్పాటు చేసుకున్నది, ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి అసలు? 2000 మహిళా రాజకీయ చట్టాన్ని 2028 నుండే అమలు చేయాలి. రేపు 2028లో, ఎందుకంటే 29లో కేంద్రంలో వస్తాయి, రాష్ట్రాలలో 28లో వస్తాయి. ఎలక్షన్లు 28లో మన దగ్గర ఉన్నాయి. మహిళా 2029 నుంచి అమలు అయితే మనకు వర్తించదు కదా అని మహిళా రాజకీయ చట్టాన్ని 2028లోగా అమలుపరచాలి. ఎందుకంటే కేంద్రంలో 2029 అని చెప్తారు, అక్కడ ఎలక్షన్లు లేట్ వస్తాయి, ఇక్కడ తొందరగా వస్తాయి. తర్వాత రాజకీయ చట్టాన్ని 2028లోగా చేపట్టవలసిన అవసరం ఉంది. రెండో అంశం, కరోనా సమయంలో 2021లో కులగణన చేయవలసిన అవసరం ఉండే, అదే టైంలో కరోనా వల్ల వాయిదా పడ్డది. దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు కులగణన చేయవలసినటువంటి అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ని కూడా అమలు చేయాలి. స్థానిక సంస్థలలో 42% ఇవ్వాలి. ఇవాళ బీసీల జనాభా కూడా పెరిగింది. జనాభా దామాష ప్రకారం మన కులగణన జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అన్ని జిల్లాలలో కూడా బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ రాష్ట్ర సదస్సు తర్వాత ఖమ్మంలో ఒకటి జరిగింది. ఇక మిగతా జిల్లాలలో కూడా రాష్ట్ర సదస్సులు జరుగుతాయి. తర్వాత సదస్సుల తర్వాత కార్యాచరణ కూడా ముందుకు సాగుతుంది. ఇది కేంద్రం దాకా ఈ విషయాన్ని తీసుకెళ్తాం, పోరాడతాం. చాలా కలిసి వచ్చే వాళ్ళని కలుపుకపోతాం. కలిసి రండి. బీసీ మహిళల చేతి వృత్తుల రెక్కలకు మీ అందరి ఆదరవు కూడా కల్పించాలి. ఎందుకంటే ఈ దేశానికి రెక్కలు సాకబోసిన వాళ్ళు చేతి వృత్తుల మహిళా రాజకీయ చట్టాన్ని 2028 నుంచే అమలు చేయాలి. 2021లో జరపవలసిన కులగణన కరోనా వల్ల వాయిదా పడ్డది. అది ఇప్పుడు కుల గణన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెరిగిన బీసీల సంఖ్య చాలా పెరిగింది కదా, సంఖ్య ఇప్పుడు అప్పటికిప్పటికీ బీసీల సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగిన దామాషా ప్రకారం లెక్కలు చేసి ఎవరి వాటా వాళ్ళకు పంచవలసినటువంటి అవసరం ఉంది. బీసీ కులగణనను వెంటనే చేపట్టాలి. పెరిగిన జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్ పెంచాలి. బీసీ కులగణన వెంటనే జరపాలి. పెరిగిన జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. బీసీ మహిళా కోటా అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు ఉంటాయి. మహిళ అంటే ఇల్లును చక్కదిద్దుకుంది, ఇంట్లో ఉన్నటువంటి వ్యవస్థని మెరుగుపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి తను తల్లిగా ఉండి ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని చక్కదిద్దిన విధంగా సమాజాన్ని కూడా మహిళ చక్కదిద్దగలదు అనేటువంటి అంశాలని మన ముందుకు తీసుకొచ్చి మహిళలు ఈ యొక్క ఎలక్షన్లని ఏదైతే ఓటు బ్యాంకింగ్గా మహిళా ఓటు బ్యాంక్గా మాత్రమే కాకుండా మహిళలు రాజ్యంలోకి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే దిశగా మహిళలు చట్టసభల్లో తాను ప్రశ్నించే గొంతుకలై నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వేదికని ఏర్పాటు చేసినటువంటి దాసోజు లలిత గారు మనతో పాటు ఇంతసేపు వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించినటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.